అరే ఏంది భయ్యా మీరు ఈ మార్కం గాని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా గాని ఒకటే బాధేస్తున్నాడు. అరే పవర్ ప్లే లో ఏమో మార్కం కొట్టడం, మిడిల్ ఆర్డర్స్ లో పూరన్ కొట్టడం, నీ అవ్వ ఇద్దరే మ్యాచ్ గెలిపించేస్తున్నారు. అప్పుడు ఎంతో కష్టపడి వచ్చిన వాళ్ళు వచ్చినట్లే దంచితే ఇక్కడ మ్యాచ్ జస్ట్ 4 రన్స్ తో మిస్ అయింది. లేకపోయింటే వట్టిగానే బొంద పెట్టి మ్యాచ్ గెలిచే వాళ్ళము. అరే బాపురేసు, మేమున్న ఫామ్ కి మీరెలా గెలుస్తారు? మీ పక్క అయినా వచ్చిన వాళ్ళు వచ్చినట్లే కొట్టాలి. మా పక్క అలాంటివంటూ ఏమీ ఉండదమ్మా. నేను పూరాంచాలు మిమ్మల్ని దంచి కొట్టి నీకు. అరే చూసారు కదా మేం కొట్టిన కొట్టుడుకు మీ బౌలర్లు ఎలా దడుచుకున్నారు. పేరుకేమో అంతా మిస్టరీ స్పిన్నర్సే, కానీ ఒక్కడక్కడ పీకిందంటూ ఏమీ లేదు. లక్నో అంటారా బాపురేస్, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే ఎవరు భయ్యా వాడు? పిల్ల జుట్టనాయాలో వాన్ చూస్తే చాలా జాలేస్తుంది. వస్తాడు, నోట్ బుక్ సెలబ్రేషన్ చేస్తాడు, ఫైన్ కట్టి పోతాడు. ఇచ్చిన బేస్ ప్రైజ్ 30 లక్షల్ని మొత్తం ఫైన్ కట్టినట్టే ఉన్నాడు. మళ్ళీ తీసేదేమో మ్యాచ్ మొత్తానికి ఒకే ఒక పుల్ల. వాడు అంతే భయ్యా, ఎవడి మాట వినని సీతయ్య లాగా పోజ్ కొడుతూ ఉంటాడు. ముందే చెప్పిన వానికి ఇచ్చేదే 30 లక్షలు భయ్యా, ఇలా ఫైన్లు కట్టుకుంటూ పోతే తినడానికి తిండి కూడా ఉండదు అని చెప్పా. కానీ వాడు మాత్రం వినడు. అరే ఎంతో కష్టపడి లాస్ట్ లో 6లు 4లు మింగినా కొంచెం కూడా ప్రయోజనం లేకుండా పోయింది. కానీ మన దరిద్రం మొత్తం తల మీదే తాండవం చేసినట్టుంది. అందుకే మ్యాచ్ పిసికింది. కొంచెమైనా టైం బాగుంటే ఈజీగా మ్యాచ్ గెలిచే వాళ్ళము. అరే పూరాణ మజాకా, జస్ట్ 36 బాల్స్ కి 87 రన్స్. నీ అవ్వ 8 6లు 7 4లు 240 స్ట్రైక్ రేట్. అట్లుంటుంది మరి పూరాన్తో. ప్రతి మ్యాచ్ లోనూ హాఫ్ సెంచరీ వట్టిగానే పిసుకుతున్నా. పూరాన్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే కొంచెం కూడా ఫామ్ లో లేనటువంటి మార్కం కూడా ఫామ్ లోకి వచ్చాడు. ఎస్ఆర్హెచ్ పక్క ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పుడు ఎల్ఐజీ పక్క లాస్ట్ మ్యాచ్ నుంచి పవర్ ప్లే లోనే దంచి కొడుతున్నాడు. అయినా మార్కం విషయాన్ని పక్కన పెడితే మన పంతకు మాత్రం తెలివే తెలివి. ఎక్కడ నెంబర్ 3 లో వస్తే మన పుల్ల వట్టిగానే పోతుందనేసి ఆ సమాధిని దింపినాడు. ఆ సమాధి వట్టిగానే అవుట్ అయితే మిల్లర్ ని దింపినాడు. నీ తెలివికి మాత్రం హ్యాండ్స్ అప్ భయ్యా పంతో. అరే లేకపోతే ఏంది భయ్యా రసులు, 2 మ్యాచ్లు సరిగ్గా ఆడకపోతే ప్రతి ఒక్కరి నోట్లో 27 కోట్లు 27 కోట్లు. అందుకే లాస్ట్ లో ఉన్నదే 2-3 ఓవర్లు. మనం ఆడితే ఏంది, ఆడకపోతే ఏందనేసి ప్లాన్ చేసి సమాధిని దింపినా, మిల్లర్ ని దింపినా. అరే సూపర్ భయ్యా ప్రియాంశు, ఏం కొట్టినావు. సిఎస్కే పై సూపర్ సెంచరీ కొట్టినావు. ఐపీఎల్ లోనే సెకండ్ హైయెస్ట్ సెంచరీ అంటే నీదే. అది ఐపీఎల్ లో 5 కప్పులు కొట్టినటువంటి సిఎస్కే పైన. నువ్వైతే తోపు తురిమే ప్రియాంశు. అరే లేకపోతే ఏంటి అయ్యారన్నా, కొడితే సిఎస్కే పైన ఆర్సీబీ పైన కొట్టాలి. లక్నో పైన కొడితే ఏముంటుంది బొంగు. చూసా కదా, జస్ట్ 42 బాల్స్ కే సెంచరీ కొట్టినా. 9 6లు 7 4లు. ప్రియాంశు అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే మ్యాచ్ గెలిపిద్దామంటే ఇక్కడ కొంచెం కూడా ఛాన్స్ లేకుండా పోయింది. ఈ కాన్వే గాడు కొట్టినాడు, బానే ఉంది. మరి అంత తక్కువ స్ట్రైక్ రేట్ తో కొడితే ఎలా? అంత పెద్ద టార్గెట్ ని అంత తక్కువ స్ట్రైక్ రేట్ తో ఆడితే మ్యాచ్ ఎలా గెలిచేది? ఉన్న బాల్స్ అంతా మధ్యలోనే తినేశాడు. అందుకే మ్యాచ్ సగం పిసికింది. అరే నన్నేం చేయమంటావు బై ధోని అన్న, ఫస్ట్ లో స్లోగా ఆడి లాస్ట్ లో కొడదాము అనుకున్నా. కానీ లాస్ట్ లో ఏమో షాట్సే తగలేకపోయింది. అందుకే మ్యాచ్ పోయింది. అరే ఒకప్పటి పంజాబ్ వేరే, ఇప్పుడు పంజాబ్ వేరే. వట్టిగానే పిసికేద్దాం అనుకున్నారా? లాస్ట్ కి ఏమైంది, మిమ్మల్ని వట్టిగానే పిసికి పడేశాం. అయ్యార్ అంటే గెలుపు, గెలుపు అంటే అయ్యార్. కథ మొత్తం ఖతర్నాకుంటది. చెన్నై అనేది లేదు, ముంబై అనేది లేదు, ఆర్సీబీ అనేది లేదు, ఎస్ఆర్హెచ్ అనేది లేదు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టే పిసుక్కుంటూ పోతాం. అదరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారా నాన్న.